నేటి పునీతులు పునీత జోసెఫ్ బర్సబాసు. ఈ మీ దాసుని విస్మరించక ఇతని సేవలు అంగీకరింపుడు. ఆదివారం 20 జూలై 2025. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహము తన గుడార వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహము గుడారము వాకిటి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలబడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవలదు. నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుక్కొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుట పడునట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఈ సేవకుని వద్దకు రానే వచ్చితిరి కదా అనెను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చెయ్యుము అనిరి. అబ్రహము గబగబా గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చెయ్యుము అని చెప్పెను. తరువాత అబ్రహము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేకను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు కనుమూసి తెరుచునంతలో దానిని సిద్ధము చేసెను. అబ్రహము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ఆయన, నేను రాబోవు ఏడు కూడా సరిగ్గా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచియున్న సారా ఈ మాటలు వినెను. ఇది ప్రభు వాక్కు. గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచిన సందేశమును ఇప్పుడు తన పవిత్రులకు తెలియజేసెను. 2వ పట్టణము పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24 నుండి 28 వరకు. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందంగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడనుగా చేయబడితిని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశాడు. ఏలయన అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమ్యాశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఈ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తును గురించి బోధించెదము. ప్రతి వ్యక్తికి క్రీస్తునందు
పరిణతి నొందిన వానినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించెదము. ఇది ప్రభువు వాక్కు.